నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. స్వామియే శరణమయ్యప్ప అనే శరణు ఘోష ఒకప్పుడు కేవలం కేరళ ప్రాంతానికే చెందింది. కేరళ రాష్ట్రంలో పరశురాముని బాణంతో ఏర్పడ్డ అయ్యప్ప క్షేత్రం శబరిమలై. ఆ శబరిగిరి వాసుడు నేడు దేశమంతటా అనేక క్షేత్రాలలో వెలసి నిలిచాడు. అయ్యప్ప దీక్ష మాలధారణలు శంకరునికి ఇష్టమైన దక్షిణాయనంలో మొదలై విష్ణువుకు ఇష్టమైన ఉత్తరాయణ కాలం వరకు వైభవోపేతంగా సాగుతాయి. నిష్ఠాగరిష్టమైన విలక్షణ దీక్షల అయ్యప్ప దేవాలయాలు అనేక ప్రాంతాలలో నిర్మితమైనట్టే కేంద్రపాలిత ప్రాంతమైన పాండిచ్చేరిలో కూడా నెలకొని ఉంది. నేటి తీర్థయాత్రలో పాండిచ్చేరి పుదువై ప్రాంతంలోని శ్రీ అయ్యప్ప స్వామి దేవస్థానాన్ని దర్శించుకుందాం. విష్ణువు వలె శరణుఘోష ప్రియుడు ఈ అయ్యప్ప. శివుని వలె అభిషేక ప్రియుడు ఈ అయ్యప్ప స్వామి. సప్తగిరి వాసుని వలె పంచగిరి వాసుడు ఈ అయ్యప్ప. ఈ అయ్యప్ప పందెళ వంశజుడు, హరిహర తనయుడు, మోహినీ సుతుడు. ఒక్కో అయ్యప్ప నామం వెనుక ఎంతో పురాణ గాథ, పావనగాథగా ఇమిడి ఉంది. ఏ పేరుతో ఆ స్వామిని పిలిచినా, కొలిచినా అనుగ్రహించే స్వామి శ్రీ అయ్యప్ప స్వామి. శివకేశవుల పుత్రుడైన ఈ అయ్యప్ప అవతారమే ఓ వైశిష్ట్యం. ఆ అయ్యప్ప దేవాలయం ఏదైనా ఎక్కడిదైనా దర్శనం చేసుకుంటే చాలు సుమనస్కులై ధర్మాచరణకు దీక్షాధారులవుతారు. విప్రపూజ్యం విశ్వవంద్యం విష్ణు శంభుప్రియం సుతం క్షిప్రప్రసాద నిరతం శాస్తారం ప్రణమామ్యహం. మోహిని అవతారం దాల్చిన విష్ణువును శంకరుడు మోహించగా హరిహర సుతునిగా జన్మించినవాడే అయ్యప్ప. ఆ అయ్యప్పే మణికంఠుడు అనే బాలుడి రూపాన పందళరాజు రాజశేఖరునికి దొరికాడు. మణికంఠుడిగా మెడలో మణిహారంతో పందళరాజు రాజశేఖరునికి వరపుత్రుడయ్యాడు. 12 నిండిన మణికంఠుడు రాణిగారి మనసులోని కోరిక ఎరిగి రాజ్యాన్ని ఆమెకు పుట్టిన బిడ్డకే దక్కేలా పట్టాభిషేకాన్ని సైతం త్యజించాడు. ఒక బాణం బదలి అది ఎక్కడ పడిందో అక్కడ తనకు గుడి కట్టించమని కోరాడు. ఆ బాణం పడిన ప్రదేశమే శబరిమలై మహాక్షేత్రంగా ఏర్పడింది. స్వామి అయ్యప్ప దివ్యక్షేత్ర ప్రభ దేశం నలుమూలలా కాంతులీనుతోంది. ఒకనాడు ఫ్రెంచివారి ఏలుబడిలో సాగిన పాండిచ్చేరి, నేటి కేంద్రపాలిత ప్రాంతంలో కూడా ఆ అయ్యప్ప స్వామి ప్రభ వెలుగులీనుతోంది. పాండిచ్చేరిలోని పుదుమై నగర్లో అయ్యప్ప దేవస్థానం ఎంతో వైభవంగా విరాజిల్లుతోంది. పాండీ పుదుమై నగర్ అయ్యప్ప దేవాలయ గర్భాలయ మూర్తిగా ఆ అయ్యప్ప ఎంతో దివ్యంగా భవ్యంగా కొలువుదీరాడు. ఆ స్వామి నియమనిష్టలతో దీక్షలు పూని మండలం రోజుల పాటు క్రమశిక్షణను పాటించి తమలోని అపసవ్యతలను తొలగించుకునే అవకాశమిచ్చే దైవం. ఈ హరిహర సుతుడు హిందూ భక్తజనులకే కాదు, సకల జనులకు ఆదర్శప్రాయుడిగా వెలుగొందుతోన్న వేల్పు. ఈ మణికంఠుడు శైవ వైష్ణవ అభేదాన్ని చక్కగా రూపుకట్టించిన ధర్మశాస్త్ర. ఈ శబరిగిరి వాసుడు కలియుగాన సాగుతోన్న అధర్మ ఆచరణ, పాపపంకిలమైన జీవన నడవడికలను కట్టడి చేసి భక్తి ప్రపత్తులను అలవరిచే శరణాగతుడు. నేటి యుగానికి అత్యవసర దైవమైన అయ్యప్ప స్వామి కేరళ రాష్ట్ర శబరిమలైలోనే ఉండిపోలేదు. తన భక్తుల శరణు ఘోషలందుకునేందుకు ఎక్కడైనా ఉంటాడు అనడానికి నిదర్శనంగా పాండిచ్చేరిలో సైతం కొలువుదీరాడు. స్వామి శరణమయ్యప్ప శరణం శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప శరణం శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప శరణం శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప శరణం శరణమయ్యప్ప. అయ్యప్ప స్వామిని ధర్మశాస్త్ర అంటే గురువు అని కూడా భావిస్తారు. గురువును శరణు వేడితే జ్ఞానం అబ్బుతుంది. స్వామియే శరణమయ్యప్ప అని శరణు వేడితే ఆత్మ జ్ఞానం అయ్యి ఆత్మశుద్ధి అవుతుంది. అటువంటి ధర్మశాస్త్రను నెలకొల్పడానికి, ప్రతిష్ఠితుణ్ణి చేయడానికి, ఓ దేవాలయం నిర్మించడానికి
ఎన్నో ఆగమ ధర్మాలను పాటించాలి. ఈ పాండిచ్చేరి అయ్యప్ప దేవస్థానాన్ని నెలకొల్పడానికి కేరళ ప్రధాన తంత్రియే స్వయంగా వచ్చి ప్రతిష్టాపన మహోత్సవాన్ని నిర్వర్తించారు. ఆ ఉత్సవం అయ్యప్ప భక్తులకు నయనానందకరం. మణికంఠుడిగా పందళరాజ్య రాకుమారుడిగా పెరిగిన ఆ హరిహరసుతుడు శబరిగిరి వాసుడయ్యాడని స్థలపురాణం తెలియజేస్తోంది. అంతటి మహాక్షేత్రమైన శబరిగిరి నిలయుణ్ణి దేశంలోని వివిధ ప్రాంతాల ఆలయాలలో ప్రాణప్రతిష్ఠ చేయడం ఎంతో పవిత్రాతి పవిత్రమైన క్రతువు. ఆ క్రతువును స్వయంగా శబరిగిరి క్షేత్ర ప్రధాన తంత్రి నగేశ్వర్ కంఠారుగారే స్వయంగా పాండిచ్చేరికి విచ్చేసి శ్రీ స్వామి అయ్యప్ప ఆలయ ప్రతిష్టాపన మహోత్సవాన్ని నిర్వహించారు. పాండి పుదుమై నగర్లోని పుదువై స్వామి అయ్యప్ప సేవా సంఘం వారి ఆహ్వానంపై 20 సంవత్సరాల క్రితం వచ్చిన శబరిమలై ప్రధాన తంత్రి గారు ఎంతో నియమనిబద్ధంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా గణపతి హోమాన్ని నిర్వహించిన ప్రధాన తంత్రి, ఆయన అనుచర పురోహిత వర్గం వందలాది నవధాన్య మృణ్మయ పాత్రలకు, పంచలోహ కలశాలకు పూజలు నిర్వహించారు. ప్రతిష్ఠించబోయే మూల విరాట్టుని, ఉపమందిర దేవతా స్వరూపాలను, నవగ్రహాది దేవతా ప్రతిమలను, గోపురాదులపై ప్రతిష్ఠించబోయే పవిత్ర కలశాలకు జలాధివాసం, పుష్పాధివాసం, ధాన్యాధివాసం కేరళీయ వాద్యఘోషల మధ్యన గావించారు. ఆ తరువాత నానావిధ అర్చనలు చేసి కలశాలను ఆలయ ప్రదక్షిణం గావించి నిర్ణాయక స్థానాల్లో ప్రతిష్ఠించారు. ధ్వజస్తంభానికి కేరళ సంప్రదాయపు ధ్వజాన్ని బ్రేలాడదీశారు. ధ్వజస్తంభాగ్రం పైన పంచలోహ అశ్వప్రతిమను స్థాపించి కలశోదకాలతో అభిషేకాలు పూర్తి చేశారు. పూజాధికాలు నిర్వర్తించారు. ఆ సమయంలో జాలువారే అభిషేక జలాలు, పూజా పుష్పాలను దివ్యప్రసాదంలా అందుకునేందుకు అయ్యప్ప భక్తజనం తహతహలాడిపోయారు. ఆ సమయంలో మ్రోగే కేరళ మేళతాళాల ధ్వనులు, శంఖనాదాలు భక్తులను కేరళలోని శబరిమలై వాతావరణంలోకి తీసుకువెళతాయి. విష్ణువు దాల్చిన మోహిని రూపమే అతిలోక సౌందర్యవంతం. అటువంటి మోహినీసుతుడిది మరింత ముగ్ధ మనోహర రూపం. ఆ స్వామి రూపం ఎంతో కమనీయంగా, రమణీయంగా, నేత్రపర్వంగా ఉంటుంది. అదే రీతిలో ఈ పాండిచ్చేరి పుదువై అయ్యప్ప సేవా సంఘం వారు నిర్మించిన ఆలయాన పట్టాబంధయుక్తుడైన ఆ అయ్యప్ప రూప లావణ్యం పరమ సుందరంగా ఉంటుంది. ఆ స్వామిని కనులారా దర్శించుకున్న భక్తులు ఎంత పారవస్యానికి లోనవుతారో వర్ణించటం ఎవరితరమూ కాదు. లోకవీరం మహాపూజ్యం సర్వరక్షకాం విభుం పార్వతీ హృదయానందం శాస్తారం ప్రణమామ్యహం. అయ్యప్ప హరిహర సంగమ అవతారం. మోహిని అవతారం దాల్చిన విష్ణువుని చూసి శివుడు మోహించి చేపట్టగా కలిగిన సుతుడే అయ్యప్ప. అందుకే ఆ అయ్యప్ప రూపం అద్భుతంగా ఉంటుంది. పానవట్టంపై కూర్చున్న శివలింగాకారం అయ్యప్ప శివరూపంగా కనిపిస్తూ ఉంటే, కూర్చున్న భంగిమలో ఆ ఎడమచేయి వయ్యారపు వంపు మోహినీ అవతారాన్ని తలపింపజేస్తుంది. ఒంటి నిండా భస్మధారణతో శివరూపం, ముఖాన తిరునామంతో విష్ణురూపం, రెండింటి సంగమ రూపమే అయ్యప్ప అవతారం. ఆ శబరిగిరీషుడు ఏ క్షేత్ర ఆలయ గర్భాలయంలోనైనా ఇలాగే కొలువుదీరి భక్తులను అనుగ్రహిస్తుంటాడు. హరివరాసనం స్వామి విశ్వమోహనం హరిదధీశ్వరం ఆరాధ్య పాదుకం హరివిమర్దనం స్వామి నిత్యనర్తనం హరిహరాత్మజం స్వామి దేవమాశ్రయే. శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప. ఎంతో అందమైన ప్రకృతి అందాలలోగిలి పాండిచ్చేరి. ఇసుక తివాచీల నగరుపై బంగాళాఖాతం సముద్ర అలల జలతారులు గీసిన అందమైన చిత్రం పాండిచ్చేరి. సుందర నగరికి సరిజోడు అయినట్టుగా నెలకొన్న ఈ అయ్యప్ప ఆలయ సోయగాలను, ఆ దేవాలయ శిల్పకళా వైభవాలను చూసి పరమానంద భరితులమవుదాం రండి.
తూర్పు బంగాళాఖాతం తెల్లని నురుగులతో ఉరుకుల పరుగుల అలల సాగరం. ఆ సముద్ర జలాలు వల్లిన ఇసుక తివాచీపై నెలకొన్న అందాల నగరి పాండిచ్చేరి. అందాల పర్యాటక నగరమే కాదు, ఆధ్యాత్మిక కేంద్రాల ఆలవాలం కూడా. అరవిందాశ్రమం, మాత్రీ మందిరం, మణకొల వినాయగర్ దేవస్థానం, గౌశిక సుబ్రహ్మణ్య స్వామి కోవెల, అంగాళ్ పరమేశ్వరి దేవాలయం, ఇలా ఎన్నెన్నో దేవళాల పురి ఈ పుదుచ్చేరి. దేశం నలుమూలల నుంచి యాత్రికులై వచ్చే భక్తులకు అల్లంత దూరం నుంచే కనబడే బంగాళా పెంకుల, టెర్రాకోటు పెంకుల కప్పుగల ఆరామం కేరళ రాష్ట్ర ఆలయాలను తలపింపజేస్తుంది. ఆ ధ్వజస్తంభానికి వ్రేలాడుతూ రెపరెపలాడే పతాకం, ధ్వజస్తంభ పీఠభాగాన ఓంకార చిహ్నాలు అయ్యప్ప ఆగమరీతిని వ్యక్తం చేస్తుంటాయి. ఆ వెనుక ఆలయ ప్రాకారంపై 2 గజములు తమ తొండములనెత్తి అభివాదం చేస్తుండగా మధ్యలో పద్మస్థితయైన శ్రీమహాలక్ష్మి ప్రతిమ కానవస్తుంది. ఆ ప్రవేశద్వారం దాటి లోనికి అడుగిడిన భక్తులకు ఓ సుందరమైన ముఖమంటపం, ఆ మంటపాన్ని మోస్తోన్న పలు స్తంభాలు, ఆ స్తంభాలపై శిల్పితమైన పలు దేవతా స్వరూపాలు కానవస్తాయి. ఒక స్తంభంపై నాగపడగలు, తన బాణంతో శబరిమల క్షేత్రాన్ని గుర్తింపజేసిన పరశురాముడు, మరో స్తంభంపై గజలక్ష్మి, హనుమ, ఇంకో స్తంభంపై శివపార్వతులు, శ్రీ మహావిష్ణువు, శంఖచక్ర గదాయుధాలు, ఆ పక్కనే ఉన్న స్తంభంపై సప్తగిరీషుడైన శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రతిమలు బహు అందంగా శిల్పితమై ఉంటాయి. తూర్పు అభిముఖంగా ఉన్న గర్భాలయం ముఖద్వారం పైభాగాన కుడ్యాలంకారంగా అలరించిన లక్ష్మీ గణపతి సరస్వతి దేవిల ప్రతిమలు ఎంతో ఆకర్షణీయంగా లరారుతున్నాయి. వర్ణరంజితంగా వెలుగులీనుతోన్న ఆ విగ్రహాకృతులు ఒకవైపు చతుర్భుజి అయి పద్మపుష్పంలో ఆసీనురాలైన సకల సంపదల దేవేరి లక్ష్మీదేవి నిండుగా దర్శనమిస్తుంటుంది. మధ్యలో చతుర్భుజుడై పాశాంకుశాలు అభయమోదక హస్తుడు అయిన వరసిద్ధి వినాయకుడుంటాడు. మరో చివరన ధవళకాంతుల చీరను ధరించి వీణాపాణి అయిన విద్యానుగ్రహ దేవత సరస్వతీదేవి కూడా చతుర్భుజిగా భక్తులకు నేత్రపర్వం చేస్తుంటుంది. 2 ప్రవేశ ద్వారాలు, 2 రాజగోపురాలు భక్తులను ఆహ్వానిస్తున్నట్టుంటాయి. ఆ ప్రాకార శిల్పాకృతులకు కిందుగా గర్భాలయ ద్వారానికి ఇరువైపులా నిలువెత్తు ద్వారపాలకుల విగ్రహాలుంటాయి. అయ్యప్ప చేతిలో హతమైన మహిషి మరుజన్మలో ద్వారపాలకులై నిలిచిన కరుప్పదేవిల ప్రతిమలివి. గర్భాలయ ద్వారబంధాలు కూడా బహు అందమైన దారు శిల్పాలుగా గణపతి, లక్ష్మీదేవి, పానవట్టంపై కొలువైన అయ్యప్ప, శంఖచక్ర గదాయుధాలు, శివాయుధాలైన ఢమరుక త్రిశూలాలు చెక్కబడి ఉంటాయి. ఏ పూజలకైనా, ఏ క్రతువులకైనా ముందుగా పూజించేది వినాయకుణ్ణి. సామాన్య మానవులే కాదు, దేవతలు, దేవదేవుళ్ళు సైతం పూజించి తమకు విఘ్నాలు కలుగకుండా అర్చించేది విఘ్నేశ్వరుణ్ణి. ఆ తొలి పూజల దైవం శివపుత్రుడు వరుసకు ఈ అయ్యప్పకు కూడా సోదరుడు కూడా అవ్వడం పురాణ వైచిత్రియే. ఆ విఘ్నేశ్వరుడు తన సోదరుని కోవెలలో కొలువవ్వకుండా ఉంటాడా? ఎంత వైభవంగా కొలువుదీరాడో అంత ఘనంగా పూజలందుకుంటున్నాడు. ఏకదంతం శూర్పకర్ణం గజవక్త్రం చతుర్భుజం పాశాంకుశధరం దేవం ధ్యాయేత్ వరసిద్ధి వినాయకం. సకల విఘ్ననాశకుడైన వినాయకుడు ఎక్కడైనా ఏ దేవాలయంలోనైనా ఇచ్చే దర్శనమిది. కేంద్రపాలిత ప్రాంతమైన పాండిచ్చేరి శ్రీ అయ్యప్ప దేవాలయంలో ఉపాలయ దేవతగా గణపతి దేవుడు దర్శనమిస్తున్నాడు. మకరధ్వజుని శిరము శిఖరాగ్రాన ఉన్న పంచలోహ తోరణం కింద వినాయక స్వామి ఆసీనుడై ఉంటాడు. మట్టి శిల్పం వలె భాసిల్లే ఆ విఘ్నేశ్వరుని ప్రతిమ నల్లని వర్ణంలో ఉంటుంది. చతుర్భుజుడైన ఆ విఘ్ననాయకుని తొండం కుడివైపుకు తిరిగి
అమృత కలశాన్ని ధరించి గంధం తిలకాలు అలదుకొని ఉంటుంది. కాగడ మల్లియలు పుష్పమాలలు ధరించిన ఆ వినాయకుడు తెల్లని ధోవతిలో చూడచక్కగా అలంకృతమై ఉంటాడు. ఈ సిద్ధి వినాయకుణ్ణి దర్శించుకుంటే సకల అనుగ్రహాలు సిద్ధిస్తాయని భక్తుల పరమ విశ్వాసం. గణపతి బాపా మోరియా మంగళ మూర్తి మోరియా, గణపతి బాపా మోరియా మంగళ మూర్తి మోరియా, గణపతి బాపా మోరియా మంగళ మూర్తి మోరియా. ఈ హరిహర తనయుని కోవెలలోనే జగాలనేలే జగన్మాత ఉపాలయ దేవతగా కొలువుదీరి ఉంది. శివకేశవుల తనయుడి దర్శనార్థమై వచ్చిన వారికి జగదంబిక కూడా దర్శనమిచ్చి భక్తుల పూజలందుకొని అనుగ్రహిస్తుంటుంది. ఆ తల్లి దర్శనం మనము చేసుకుందాం. తారాకాంతి తిరస్కారి నాసాభరణ భాసురా, త్రిశక్తుల సమ్మిశ్రిత ఆదిపరాశక్తి, దుష్టుల పాలిట మహిషాసుర సంహారి, దుఃఖితుల దుఃఖాన్ని బాపే అంబా మాయి ఇదే ఆలయంలో ఆసీనురాలై దర్శనమిస్తోంది. దుర్గే దుర్గతి నాశిని అని కీర్తింపబడే ఆదిప్రకృతి స్వరూపిణి ఈ జగదంబ. సకల జీవులకు మాతృమూర్తి, సకల దేవతలకు తల్లి వంటిది ఈ జగదంబ. అందుకే ఆ తల్లిని అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ అని పొగుడుతారు, కీర్తిస్తారు. ఆ తల్లి ఈ అయ్యప్ప స్వామి వారి ఆలయాన ఒక ఉపాలయ దేవేరిగా చక్కటి దర్శనాన్ని అనుగ్రహిస్తోంది. చతుర్భుజి అయిన ఆ తల్లి ఎర్రని చీరను ధరించి నిండైన కుంకుమబొట్టు ధరించిన నిండు ముత్తైదువలా దర్శనమిస్తోంది. వివిధ పూమాలలను ఏరీ కూర్చిన గజమాలను పైనుంచి కింద వరకు ధరించి శుభప్రదమైన అలంకారం కలిగి ఉంటుందా తల్లి. అమ్మవారికి ఎదురుగా దుష్టులకు శిక్షాయుధం, శిష్టజనులకు అభయదాయిని అయిన త్రిశూలం సగర్వంగా నిలబడినట్లుంటుంది. सर्वस्य बुद्धिरूपेण जनस्य हृदि संस्थिते स्वर्गापवर्गदे देवी नारायणी नमोऽस्तुते कलाकाष्ठादिरूपेण परिणामप्रदायिनी विश्वस्योपरतौ शक्ति नारायणी नमोऽस्तुते. పాండి అయ్యప్పన్ కోవెల సందర్శనం మరో వరాన్ని కలిగిస్తోంది. జాతకపర దోషాలను నివారించుకోవడానికి, గ్రహపీడితుల ఉపశాంతులకై చక్కని మందిరం కూడా ఇక్కడే నెలకొని ఉంది. రవి చంద్ర కుజ బుధాది నవగ్రహాల ప్రత్యేక మందిరం ఇదే అయ్యప్ప ఆవరణంలో ఉంది. అయ్యప్ప స్వామి తన వద్దకు వచ్చే భక్తుల సకల బాధలను నివారిస్తాడు, లేదా నివారింపబడే మార్గాన్ని చూపుతాడు. అందుకే ఇదే ఆలయంలో భక్తుల జాతకపర దోషాలను నివృత్తి చేసుకుని ఉపశమనం పొందేందుకు నవగ్రహ మంటపం కూడా ఉంది. భక్తులు ఈ మండపంలోని రవి చంద్ర కుజ బుధ గురు శుక్ర శని రాహు కేతు నవగ్రహాలకు అభిషేకాది అర్చనలు ప్రదక్షిణాది ప్రణతులు చెల్లించుకుంటారు. ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ శ్రీ రాహవే కేతవే నమః అంటూ స్తోత్ర పఠనం చేస్తూ 9, 18, 27 ప్రదక్షిణలు చేస్తారు. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్రః శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. आदित्याय च सोमाय मङ्गलाय बुधाय च गुरुशुक्रः शनिभ्यश्च राहवे केतवे नमः. దేశంలోని ఏ ప్రాంతం వారైనా తమిళనాడు రాజధాని చెన్నైకి రోడ్డు రైలు వాయు మార్గాన చేరుకుని అక్కడ్నుంచి శ్రీపెరంబదూర్ మహాబలిపురాల మీదుగా పాండిచ్చేరికి చేరుకుంటారు. హైదరాబాద్ నుంచి బయలుదేరే తీర్థయాత్రికులు నల్లగొండ, మిర్యాలగూడ, నరసరావుపేట, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, శ్రీపెరంబదూరుల మీదుగా పాండిచ్చేరికి చేరుకుంటారు. విజయవాడ నుంచి వెళ్లేవారు గుంటూరు, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, శ్రీపెరంబదూర్, మహాబలిపురాల మీదుగా పాండిచ్చేరికి చేరుకుంటారు. జ్యోతిర్తేజో దర్శనమంతటి అయ్యప్ప దర్శనం సకల శుభకారకం. అయ్యప్ప దీక్షాధారణం పవిత్ర జీవన సంవిధానానికి శ్రీకారం. అయ్యప్ప అవతారం, అయ్యప్ప పూజా విధానం భక్తులకు ఓ ఆధ్యాత్మిక సందేశం.
పునీతమైన జీవన విధానం ద్వారా భక్తులందరూ జాగృతమై మోక్షానికి అర్హత సాధించవచ్చు. పాండి అయ్యప్ప స్వామి కరుణా కటాక్ష వీక్షణాలు, పరంజ్యోతి స్వరూపుడైన మణికంఠుని దివ్యాశీస్సులు మనందరిపై నిరంతరం ఉండాలని ఆశిద్దాం. మరో తీర్థయాత్రలో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.